వైఎస్ జగన్ అండ్ కోకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి విషయంలో సుప్రీంకోర్టు సీరియస్గా రియాక్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్లో రాష్ట్ర పోలీసులు 2, సిబిఐ నుంచి 2, ఆహార నిపుణుడు 1 ఉంటారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఒక నిర్ధారణకు వచ్చిన సుప్రీంకోర్టు ఈ మేరకు సిట్ నియమించింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం 5 సభ్యులతో కూడిన కొత్త సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ తరపున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా వాదనలు వినిపించగా, సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు స్వయంగా వాదనలు వినిపించారు. జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇక కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇక వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై తమకు నమ్మకం ఉందన్నారు. సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అయితే అందులో కేంద్ర అధికార పర్యవేక్షణ ఉంటే బాగుంటుందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సీఎం లడ్డూ కల్తీపై ప్రకటన ఎలా చేశారని ప్రశ్నించారు. వివాదం కోర్టులో ఉండగానే నిన్న కూడా ఒకరు ఇదే వివాదంపై మాట్లాడారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఏపీ ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లోత్రా మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జరిగిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిపారు. ఈ విషయంలో తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్తోనే దర్యాప్తు చేయించాలనుకుంటున్నామని కోర్టుకు విన్నవించారు.